అంటే బాప్టిజంతో అయిపోదు, ఇప్పటి నుంచి సైతాన్ ఎక్కువ ఎండబడతాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోనండి. పాప క్షమాపణ నిశ్చయితతో మారుము. సహోదరులారా, మీరు హృదయపూర్వకంగా మీరు తీసుకుంటున్నారు కదా, బలవంతం లేదు కదా, సంతోషంగా తీసుకుంటున్నారు, ఇవ్వడం జరుగుద్ది. మొదట సిస్టర్స్ బాప్టిజం తీసుకోవడం. అందరం కిందకి వెళ్తాం, దయచేసి అందరూ కిందకి వెళ్తాం. సమస్త మహిమ ఘనత ప్రభావం నీ నామములకి అర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 9వ పాట పాడుకుందాము. పాట సంఖ్య 159వ పాట, సాంగ్ నెంబర్ 159. పెడుతున్నాము, ప్రార్థనలో గడిపే పెడుతున్నాము. ఆయన పేరు ఈ రోజు నుంచి గెర్షోమ్. గెర్షోము ఉన్నాడు, గెర్షోన్ ఉన్నాడు, గెర్షోనీలు ఉన్నారు. గెర్షోనీలు అంటే ఒకటే. గెర్షోము అంటే వేరు. గెర్షోను అంటే లేవి పెద్ద కొడుకు, యాకోబు మూడో కొడుకు లేవి పెద్ద కొడుకు ఎవరు? గెర్షోన్. అది గుర్తుపెట్టుకోండి. అలాగే గెర్షోము అంటే మోషే యొక్క పెద్ద కుమారుడు గెర్షోము, రెండో వాడు ఎలియాజరు. అది గుర్తుపెట్టుకోండి. గెర్షోను అంటే పరదేశి. మనం ఈ లోకంలో యాత్రికులం, పరదేశులు. మన పర్మనెంట్ ప్లేస్, దిస్ ఈజ్ టెంపరరీ లొకేషన్, దట్ ఈస్ పర్మనెంట్ ప్లేస్. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పరదేశం యాత్రికులను గుర్తించాలి. కాబట్టి ఆయన బాగా డౌట్లు వస్తాయి ఎక్కువ. ఏం భయపడబాకు, పరదేశం ఏంటి అదేంటి అనుకోబాకు. కాబట్టి ఆయన మొదటి పేరు ఏ పేరు? గౌరీషు. ప్రభువా, సహోదరుడు శ్రీనాన్న, సహోదరి మరి కవితక్క, వాళ్ళకి ఇచ్చిన 3 పిల్లలు. చిన్నోడు గౌరీష్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు గౌరీష్ గారు పిలువబడ్డారు. ఈ రోజు నుంచి ఆయన పేరు గెర్షోన్. ప్రభువా, పరదేశి. ప్రభువా, మీ మీద ఆధారపడి జీవించే జీవితం. కాబట్టి ఆయన పేరు గెర్షోన్ గా మార్చాము. ఆయన ఆ పేరు తగినట్లు జీవించినట్టు సహాయపడు. యేసు ప్రభువును ఆలోచించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మే గాడ్ విల్ హెల్ప్ యు. మీరు అక్కడ ఉన్నారు. బ్రదర్ విలియం కేరీ ముందుకు రండి. యెహోవా వలన సాయము కల్గున్, కొండల తట్టు కనులే నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నీ పాదముతో ట్రిల్లనియాడు, నీ పాదముతో ట్రిల్లనియాడు. నిన్ను కాపాడువాడు కునుకాడు, నిన్ను కాపాడువాడు కునుకాడు. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. పాఠ్య పుస్తకంలో 277 1 వచనాలు 1. మహిమతోడా లేచినావా, ఎక్కడ పోతే అక్కడ రా అమ్మాయి. చింతలు తీర్చినావా, దైవతనయా క్రీస్తు నాగుండా అయ్యా
ఆది అంతము లేని వాడ ఓమేగయునిగా యేసు పంపించుచురానయున్నావా కూర్చోండి. ఇప్పుడు ఆరాధనకు ఇచ్చిన ఈ గొప్ప తరుణం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. Prepare a heart and soul and spirit to worship you with spirit and truth. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు మా ఆత్మ ప్రాణ దేహములను సిద్ధపరచుము. Loving Lord, help us we may be delivered from the ritual worship. ప్రేమల తండ్రి, అలవాటు ఆచార ప్రకారం నుండి చేసే ఆరాధనని మాకు విడుదల Let దయచేయండి. thy word may prick every one of us. నీ వాక్యము మాలో ప్రతి ఒక్కరికి ప్రభావి గుర్తుకున్నటకు సహాయం చేయండి. Let your word may break us. దేవుని మందిరంలో ఆయనకు చెందవలసిన భక్తి గౌరవంను అందిస్తావు. When you come into the house of God, three important things we must learn. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మూడు ప్రాముఖ్యమైన సంగతులను మనం నేర్చుకోవాలి. Number one, మొట్టమొదటిగా you must, as you enter into the house of God, you must have the fear of God when you sit in the presence of God. దేవుని మందిరంలో అడుగుపెట్టిన మొదలుకొని ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని భయము కలిగి ఉండాలి. Secondly, you must have a reverence in the house of God. రెండోదిగా దేవుని యొక్క భక్తిని మనం కలిగి ఉంటూ రావాలి. Thirdly, you must have a piousness in the house of God. మూడోదిగా దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు ఆయనకు చెందవలసిన గౌరవమును మనం ఇస్తూ రావాలి. This is very important, a basic thing for the believer to worship God. దేవుని ఆరాధించుటకు విశ్వాసులకు కావాల్సిన ప్రాథమికమైన సంగతులు ఇవి. If you never have these three things, ఈ మూడు సంగతులు మనకు లేకుండా you believe that God will hear and accept your worship? మరి దేవుని ఆరాధన వింటాడు, అంగీకరిస్తాడు అనుకుంటే Never, God will never accept your worship. దేవుడు నీ ఆరాధన ఎన్నడూ కూడా అంగీకరించడు, వినడు. That's the reason the word of God says, అందుకని దేవుని they that వాక్యం worship the Lord may worship with spirit and truth, with the brokenness. ఆయనను ఆరాధించు వారు విరిగి నలిగిన హృదయం కలిగి ఉండి ఆత్మలో సత్యముతో ప్రభువును ఆరాధించాలి. Try to honor the Lord with ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. Psalms 135. 135వ కీర్తన. Psalms 135. 135వ కీర్తన. We will read verse 1 to 6. మొదటి 6 వచనంలో మనము మార్చి చదువుకుంటాం. I do repeat Psalms 135 verse 1 to 6. మళ్ళీ చెప్తున్నాము, దయచేసి తీయండి. 135వ కీర్తన మొదటి 6 వచనంలో మనం మార్చి చదువుకుంటాం. Try to read your portion very loudly, especially the dear ones who could testify in the waters of baptism. మరి మీ భాగము బిగ్గరగా స్పష్టంగా చదవండి. ముఖ్యంగా ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో మీరు మీ భాగమును స్పష్టంగా బిగ్గరగా వినిపించేటట్టు చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా. He that standeth in the house of the Lord, in the court of the house of our God. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. For I know the Lord is great and the Lord is above all gods. యెహోవా గొప్పవాడని మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. Whatever the Lord pleased that he did in heaven and in the earth and the sea and in all that he pleased. పాపమునకు దాసులమైపోయాం. We became a filthy. మనము చెడిపోయినాము. The word of God says, దేవుని వాక్యం చెప్తుంది, unholy people cannot stand before the holy God. అపవిత్రులమైన మనము పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలబడలేము. Unholy people cannot come before to the holy God. అపరిశుద్ధుడితో ఉన్న మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధతలో మనం ప్రవేశించలేము. When we became a sinful person, ఎప్పుడైతే మనం పాపులమయ్యామో, when we became a disobedient to God, ఎప్పుడైతే దేవునికి అవిధేయులమయ్యామో, when sin was ruling in our life, ఎప్పుడైతే పాపం మనం ఏలుగా వచ్చిందో, every person know there is a death at any moment it will come. మనందరం తెలుసు పాపం వల్ల వచ్చే మరణం కాబట్టి మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. The word of God says your life is like a water bubble. దేవుని వాక్యం చెప్తుంది, నీటి మీద బురద లాంటిది మన జీవితం. Your life is like a water is like a wave. దేవుని వాక్యం దేవుని మన యొక్క జీవితం ఆవిరి వంటిది. It is like a grass. మన జీవితము గడ్డి పువ్వు లాంటిది. It is like a blowing wall. మన జీవితము ఒరుగుచిన గోడ వంటిది. Any moment it may fall. ఎప్పుడైనా పడిపోవచ్చు. That is our life. There is no guarantee in our life. అది మన జీవితము, ఎక్కడ కూడా గ్యారెంటీ లేని జీవితము. Before we be born again, తిరిగి జన్మించక ముందు, suppose this death had been occurred in our life, ఒకవేళ ఆ మరణమే మన జీవితంలో సంభవించి ఉంటే, before we born again, తిరిగి జన్మించక ముందు what will be our situation? మన యొక్క పరిస్థితి ఏ విధంగా We are ఉండేది? going to lose to worship a great God in our life. మన జీవితం ఎంత గొప్ప దేవుని ఆరాధించే భాగ్యమును పోగొట్టుకుని ఉండేవారము. So we could lose the wonderful opportunity to worship God. ప్రభువుని ఆరాధించే ఇంత గొప్ప భాగ్యము మనకు ఉండేది If we కాదు. have been dead in those days when we have been a sinful person, పాపంలో ఉన్నప్పుడు మనం మరణించి ఉంటే, today you had been in the graveyard. ఈ దినం మనము సమాధిలో ఉండేవారం. That is sure.
మరణము వాస్తవము. Death may come any moment. Death will never show any grace and pity to anyone. మరణము ఎవరికి కూడా కనికరము దయ జాలి చూపించదు. Suppose that death had come when we are sinful, what had been our condition? ఉదాహరణకు మనం పాపం చేస్తా ఉన్నాం, పాపంలో ఉన్నాం, అప్పుడే మరణించామంటే మన స్థితి ఏ విధంగా ఉండేది? Today we are sitting in the house of God before the existing God to worship Him. ఈ దినము జీవించుచున్న దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన ఆరాధించడానికి ఇక్కడ కూర్చున్నాం. Is it? ఓ ప్రియుడా సదా యేసు నీవో, ప్రియుడా సదా యేసుని స్తుతించు, ప్రియుడా సదా యేసుని స్తుతించు, ప్రియుడా సదా యేసుని. ప్రతి అధ్యాయము వర్షవచనము మానవీయ ప్రేమ వాగ్దానములు గ్రంథవాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. నీ స్నేహితులకు, బంధుమిత్రులకు నీ సాక్ష్యమును లేక సువార్తను That ప్రకటించు. must be a desire from today onwards. నేడు ఈ రోజు మొదలుకొని ఈ యొక్క కోరికలు మీరు కలిగి ఉండాలి. Thirdly, మూడోదిగా verse 6. ఆలోచనము, Know ye this, that our old man is crucified with Him. మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదము. Your old man is dead now. ఇప్పుడు మీ ప్రాచీన పురుషుడు చనిపోయినాడు. Like you, an young brother, యవనస్తులుగా మీ వలె he was so much involved into this sin. వాడు పాపం చేసేటకు ఎంతో తొందరపడి ఎంతో చురుగ్గా వచ్చాడు. Nothing is left over that he could never commit sin. మరి పాపం చేయకుండా ఏది కూడా ఆ ప్రాచీన పురుషుని ఆపలేకపోయాడు. He has committed every sin what is there in this world. ఈ లోకంలో ఉన్న ప్రతి పాపమును ఆ ప్రాచీన పురుషుడు చేశాడు. When ఎప్పుడు in his young life, యవన కాలమునందు every sin is tested. ప్రతి పాపమునికి రుచి చూచాడు. He had a habit of taking a liquor. మరి మందు తాగే అలవాటు ఉంది. He had a habit of smoking. పొగ తాగే అలవాటు ఉంది. He had a habit of drugs. మరి మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు. So all this habit led him towards the death. ఇవన్నీ కూడా మరణమునకు దారితీస్తాయి. అలాగే వారి చుట్టాలు, అలాగే మరి స్థానిక సంఘంలో వచ్చిన వారందరికీ, అలాగే బాప్టిజం సిస్టర్ శాంసన్ గారు వల్ల బంధువు, వాళ్ళ సిస్టర్ తండ్రి గారు హాస్పిటల్కి వెళ్తున్నారు. వాడు ఉనుకాడు, నిన్ను కాపాడు వాడు ఉనుకాడు. నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఇశ్రాయేలును కాచు దేవుడు, ఇశ్రాయేలును కాచు దేవుడు. దాపోడు ఎన్నాడు, కొనుకాడు నిద్రపోడు ఎన్నాడు.
కొండల తాటు కనులేతుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. మళ్ళా మొదటిది, భూమి ఆకాశముల సృజించిన, భూమి ఆకాశముల సృజించిన యెహోవా వలన సాయము కల్గొన్, యెహోవా వలన సాయము కల్గొన్. కొండల తాటు కనులేతుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఇది మొదలుకొని నిత్యమునే, ఇది మొదలుకొని నిత్యమునే, రాకపోకలందు నిన్ను కాపాడు, రాకపోకలందు నిన్ను కాపాడు. కొండల తాటు కనులేతుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును.